హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు ఇన్ఫో. ఈరోజు అండి మన వీడియోలో మన గుస్మిందర్ దిలాన్ గారు తన యూట్యూబ్ ఛానల్లో ఏప్రిల్ 7th రోజు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా రోజుల తర్వాత ఒక యూట్యూబ్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దామండి. గుస్మిందర్ దిలాన్ గారు, నేను యూట్యూబ్లో వీడియో చేసి దాదాపు 5 నెలలు కంప్లీట్ కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి వీడియో చేయలేదు. కానీ ఈరోజు ఏప్రిల్ 7th నేను వీడియో చేయాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ నాకు మెసేజ్లు, కాల్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది మీకు కన్ఫ్యూజ్ అవుతున్నాం, మేమేం చేయాలి ఇప్పుడు అని అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈరోజు నేను వీడియో చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. నా పని నేను చేసుకుంటూ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నేను గమనిస్తూనే ఉన్నాను, ప్రతిదీ తెలుసుకుంటూనే ఉన్నాను, ప్రతిరోజు ఇవన్నీ చూస్తూనే ఉన్నాను నేను. కానీ ఎందుకంటే ఎటువంటి అప్డేట్స్ లేవు కాబట్టి, ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ లేవు కాబట్టి మీకు ఇవన్నీ కూడా నా దగ్గర ఏమీ లేవు కాబట్టి ఇన్ని రోజులు నేను వీడియో చేయలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఫోన్లో చాలామంది చాలా కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. వాళ్ళ మెసేజ్, కాల్స్ చేయడం ద్వారా నేను వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే విక్టరీ విత్ యాష్ అనేది MLM కాన్సెప్ట్ కాదు. అసలు విక్టరీ విత్ యాష్ అనేది మనకు అసలు బిజినెస్ కాదు. మన విక్టరీ విత్ యాష్ అనేది అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. అది జస్ట్ ట్రైనింగ్ పాయింట్, ట్రైనింగ్ సెంటర్ మాత్రమే. ఆ తర్వాత వచ్చేదే అసలైన బిజినెస్. కానీ ఆ బిజినెస్ గురించి ఏ ఒక్కరికి తెలియదు, యాష్ ముబారక్ గారికి తప్ప. మా ALC మెంబర్స్ కానీ, ఏ లీడర్స్ కానీ ఎవరికి తెలియదు ప్రపంచంలో, యాష్ ముబారక్ గారికి తప్ప. అదేవిధంగా మనం ఆన్ పాసివ్ అనేది పాజ్ చేయడం జరిగింది, ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడంతా అది ఎప్పుడు అంటే ఆన్ పాసివ్ అనేది ఎటుపోదు ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆన్ పాసివ్ అనేది ఇప్పుడు తీసుకురావడం కుదరదు. దాన్ని ఆఫ్ చేయడం జరిగింది, పాజ్ చేయడం జరిగింది, మనం పక్కకు పెట్టడం జరిగింది అని చాలాసార్లు యాష్ ముబారక్ గారు ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. మన ఫౌండర్స్ కూడా, మన LC మెంబర్స్ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆన్ పాసివ్ నుంచి బోనస్లు వస్తున్నాయి, $143 వస్తున్నాయి, కుప్పలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, ఏదో రకాలు చెప్పడం జరుగుతుంది. ఏ విషయం చెప్పినా, ఏ అప్డేట్ చెప్పినా, ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా అన్నీ ఫాల్సే. వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా నేను అప్డేట్ గురూస్ అని నేమ్ పెట్టడం కూడా జరిగింది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మాటలు ఎవరూ నమ్మొద్దు, అవన్నీ ఫాల్స్ అని చెప్పడం జరిగిందండి. అలాగే మన యాష్ ముబారక్ గారు ఏ ఒక్కరికి ఏం చెప్పాలనుకోవట్లేదు. ALC మెంబర్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మీ దగ్గరికి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, అప్డేట్స్ వస్తున్నాయంటే అవన్నీ సొంత క్రియేషన్ మాత్రమని మీరు గమనించాలి. ఏ రోజైతే యాష్ ముబారక్ గారు మన ఫౌండర్స్కి ఈ విషయాలు చెప్పు గుస్మిందర్ అన్నప్పుడు నేను స్పెషల్గా వీడియోలు చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు, అప్డేట్స్ ఇవ్వట్లేదు. యాష్ ముబారక్ గారు ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా మీకు నేను కూడా సొంతంగా ఏం చెప్పలేను. ఎందుకంటే ఒకవేళ చెప్పినా అవి ఒకరోజు అబద్ధం అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ రోజు వస్తుంది, గా రోజు వస్తుంది అని చెప్పడం వల్ల మీరు దానికి ఓపిక పెట్టుకొని ఆ రోజు ఇది జరగపోయకపోతే మళ్ళీ ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి నా కాడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. యాష్ ముబారక్ గారు ఏ రోజైతే నాకు చెప్పమని చెప్పిన రోజు మీకు అన్ని వివరాలు నేను క్లియర్గా చెప్తానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే విక్టరీ విత్ యాష్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది నాకు అసలు తెలియదు, ALC మెంబర్కి తెలియదు. అది 2 months పడుతుందా, 3 months పడుతుందా, 6 months పడుతుందా అనే విషయం నాకైతే తెలియదు. అది ఏది అయినా మన యాష్ ముబారక్ గారు వచ్చి మాత్రమే చెప్పాలి. తనకు ఒక్కనికే తెలుసు ప్రతిదీ. కానీ ALC మెంబర్ చెప్పినా, ఏ ఫౌండర్ చెప్పినా అబద్ధాలే, అది మీరు గమనించాలని చెప్పడం జరిగిందండి. కానీ నేను యాష్ ముబారక్ గారిని చాలా నమ్ముతున్నాను. నేను యాష్ ముబారక్ గారిని వదిలిపెట్టవలసి వస్తే అందరికంటే చివరిలో వదిలిపెట్టడం జరుగుతుంది. మీరందరూ వదిలిపెట్టిన తర్వాత నేను వదిలిపెట్టడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పటికీ యాష్ ముబారక్ గారిని వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పడం జరుగుతుంది గుస్మిందర్ దిలాన్ గారు. అలాగే మన బిజినెస్ కానీ, విక్టరీ విత్ యాష్ కానీ వచ్చేంత వరకు
మీకు తెలిసిన, మీకు నచ్చిన, మీకు వచ్చిన పనులు చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు తెలిసిన, నచ్చిన కాన్సెప్ట్లు ఉన్నది చేసుకోండి. మీ వర్క్, మీ బిజినెస్ ఉంటే బిజినెస్ చేసుకోండి. ఎంఎల్ఎం కాన్సెప్ట్లు అయినా కానీ, మీకు ఏ నచ్చిన ప్రోడక్ట్ కాన్సెప్ట్లు అయినా కానీ మీకు నచ్చిన కాన్సెప్ట్ చేసుకోండి. అప్పటి వరకు మన యాష్ మఫారా గారు కూడా గతంలో చెప్పారు, మన కంపెనీ వచ్చేంత వరకు మీకు నచ్చిన పని చేసుకోరని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి కాన్సెప్ట్లు చేసుకున్న మన కంపెనీ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన ఐడీలు టెర్మినేట్ కానీ ఇలాంటివి అయితే ఏ ఉండదు. కానీ మన కంపెనీ గురించి బ్యాడ్గా ప్రాపగండా చేసే వాళ్ళకి, నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళకు, అటువంటి వాళ్ళకు మన కంపెనీ నుంచి చర్యలు ఖచ్చితంగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఒక వ్యక్తిని ఈ విధంగా తీసేయడం కూడా జరిగింది. అలా చాలామంది కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. మనకు తెలుసు మహమ్మద్ కమాల్ కానీ వాళ్ళందరూ వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ వేరే బిజినెస్ చేసుకోవడం వల్ల మన కంపెనీకి ఎటువంటి నష్టం లేదు. కాబట్టి యాష్ మఫారా గారు కూడా గతంలో చెప్పడం జరిగింది, మీరు ఏ పని చేసుకోండి, మన కంపెనీ వచ్చేంత వరకు అని కూడా గుస్మిన్ దిలాన్ గారు చెప్పడం జరిగింది. కానీ ఈ కాన్సెప్ట్ చేసుకున్న మన కంపెనీ నుంచి అయితే మనకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా చెప్పడం జరిగింది. ఇదండి మన గుస్మిన్ దిలాన్ గారు తన వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్. మీరు కూడా చూసుకోవచ్చు. 7th ఏప్రిల్ అనే వీడియో ఉంటుంది. ఒకసారి మీరు కూడా గుస్మిన్ దిలాన్ యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేను రోజు చెప్తున్నట్టుగానే మీరు ఏ విషయాలు పట్టించుకోకండి. మన యాష్ మఫారా గారు వచ్చి పాపపు రూపంలో కానీ తన లైవ్లోకి వచ్చి చెప్పినప్పుడే అవన్నీ నిజాలు, అవే అప్డేట్స్ అని ఆ రోజే నమ్మాలని కూడా నేను రోజు వీడియోలు చెప్పడం కూడా జరుగుతుంది. గుస్మిన్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. నేను కూడా రెగ్యులర్ చెప్పేది అదే, 95% మీ యాక్టివ్ ఇన్కమ్ మీద, మీ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. జస్ట్ 5% మన కంపెనీ మీద కాన్సన్ట్రేషన్ చేసి తెలుసుకోండి. అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ మీ పని మీరు చేసుకోండి అని నేను కూడా చాలా రోజులుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎలాంటి రూమర్స్ని నమ్మకండి. ఎన్ని వాట్సాప్ గ్రూపులలో ఎన్ని వీడియోస్, టెక్స్ట్లు వచ్చినా మీరేం పట్టించుకోకండి. అఫీషియల్గా వచ్చింది మాత్రమే మీరు నిజమని నమ్మి తీసుకోండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.